ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశానికి అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రాత్మక గౌరవం దక్కింది. దేశ ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన అద్భుత ప్రగతికి ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తమ అత్యున్నత పురస్కారమైన అగ్రికోలా మెడల్ను భారత ప్రధానమంత్రికి అందించి సత్కరించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. FAO డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డోంగ్యూ స్వయంగా భారత ప్రధానమంత్రికి ఈ అగ్రికోలా మెడల్ను బహుకరించారు. వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా విశేష సేవలందించిన అగ్రనేతలకు మాత్రమే దక్కే ఈ అత్యున్నత పురస్కారం ఇప్పుడు భారత ప్రధానికి దక్కడం యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. భారతదేశంలో ఆహార భద్రత కల్పించడంతో పాటు సుస్థిర వ్యవసాయం, సహజ సిద్ధ సేద్యం మరియు డిజిటల్ టెక్నాలజీ ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు అందిస్తున్న సాధికారతను గుర్తించి ఐక్యరాజ్యసమితి ఈ అవార్డును ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించి కోట్లాది మంది ఆకలి తీర్చడంలో భారత్ సాధించిన పరిణితిని FAO డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. తనకు దక్కిన ఈ అంతర్జాతీయ చారిత్రాత్మక గౌరవాన్ని ప్రధాని మోడీ భారతదేశంలోని 11 కోట్ల మందికి పైగా ఉన్న అన్నదాతలకు అంకితం చేశారు. దేశానికి వెన్నెముగ్గా నిలిచిన రైతుల కష్టానికి, అంకిత భావానికి దక్కిన గౌరవమే ఈ అగ్రికోలా మెడల్ అని ఆయన స్పష్టం చేశారు. రైతుల శ్రమ వల్లే దేశం నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి వేదికగా భారతీయ వ్యవసాయ రంగానికి కోట్లాది మంది అన్నదాతల కష్టానికి దక్కిన ఈ అగ్రికోలా మెడల్ పురస్కారం అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి కిరీటంలో మరో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. FAO के डायरेक्टर जनरल, एक्सेलेंसीज, देवियों और सज्जनों, नमस्कार। हमारे शानदार स्वागत और एग्रीकोला मेडल से सम्मानित करने के लिए मैं FAO के डायरेक्टर जनरल का हृदय से आभार व्यक्त करता हूं।